హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన సతీమణి పేరు మీద కూడా ఈ చుక్కల భూములన్నీ బదలాయించారు. అన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ దగ్ధం జరిగిందనేది చెప్తున్నారు. మీకున్న సమాచారం రాష్ట్రంలో ఈ యొక్క ఫైలు దగ్ధం అనేది చాలా కామన్గా అయిపోయింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి ప్రక్రియనంతా కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఫైలు దగ్ధం మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 11:24 ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది మనం చూసాం. అధికారులు ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆదివారం రోజు పనిచేయరు. కానీ ఆదివారం రోజు రాత్రి 11 గంటల దాకా కూడా అక్కడ అధికారులు అందరూ కూడా ఉండటం, మరి వారు ఉన్న సమయంలోనే అగ్నిప్రమాదం జరగటం, ఇంపార్టెంట్ ఫైల్స్ అని దగ్ధమైనని చెప్పడం, అది ఆలస్యంగా కూడా బయటకు తేవడం. అంటే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు సీరియస్గా స్పందించేదాకా కూడా అక్కడ రానికంటే ఇవన్నీ కూడా ఇంకా అంటే మాకు 30 రోజులు బట్టి వచ్చాం కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫ్లాస్ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడబందీగా అధికారులు వేసుకోవడంలో నాకు కొద్దిగా జాప్యమైంది 30 రోజులు. ఈ ప్రక్రియలో కూడా వాళ్ళు గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే 982 ఎకరాలు పుంగనూరులో అవ్వచ్చు, మదనపల్లిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా చుక్కల భూములు అవ్వచ్చు, డీకేటీ పట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకున్నటువంటి పరిస్థితి చాలామందికి తెలిసిందే. మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత వారం అక్కడ శాసనసభ్యుడు కూడా షాజహాన్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కానీ అడగటం, ఏంటి కన్వర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అడగటం, మరి నిన్న ట్రాన్స్ఫర్లో కొత్త జేసీ రావటం, వాళ్ళు ఇవాళ జాయిన్ అవ్వటం, అంటే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే తరుణంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా కూడా కవిపుచ్చాలని చెప్పే విధంగా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు, వారి శ్రీమతి గారి పేరు మీద స్వర్ణత గారి పేరు ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే కొన్ని 982 ఎకరాల గురించి అయితే మనం చెప్పాం. వాళ్ళ అనువాయుల పేరు మీద అందరి మీద కూడా అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలను చూపించి 982 ఎకరాలు దోచుకునే పరిస్థితి. వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా 90% రిట్రీవ్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఎవరైతే బాధ్యులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలియంగానే చాలా సీరియస్గా తీసుకున్నారు. సిఎస్తో అలాగే డీజీపీ గారితో కాన్ఫరెన్స్ తీసుకోవటం, కలెక్టర్ గారితో మాట్లాడటం, వెంటనే డీజీపీ గారిని మన సిఐడి చీఫ్ని పంపించటం, అక్కడ ఫారెన్సిక్ వాళ్ళని కూడా రప్పించటం, అలాగే జాగిలాలను కూడా రప్పించి, ఎందుకంటే తప్పకుండా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయో ఏపీ ఫైబర్ నెట్లో ఫైల్స్ మాయం అవ్వచ్చు, లేకపోతే సిఐడి ఆఫీస్లో మాయం అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అవ్వచ్చు, అన్ని దగ్గర కూడా ఈ ఫైళ్ళు మాయం అనేది కామన్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు 99% తప్పకుండా రిట్రీవ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నారో ఆ సమయంలో దానిపైన కూడా తప్పకుండా కనుక్కుని వాళ్ళపై చర్య తీసుకోబోతూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ టవర్ ద్వారా కూడా ఎవరెవరు దీనిలో టచ్లో ఉన్నారో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి కూడా తప్పకుండా బయటకు తీసి ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో అందరికీ కూడా తీవ్రంగా శిక్ష పడే విధంగా. ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తి దగ్ధం చేయడం, అలాగే ఏదైతే కీలకమైన డాక్యుమెంటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాయం చేసే విధంగా వీళ్ళు చేయడం అనేది చాలా రాంగ్ ఇది. సో తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటారు. గౌతమ్ అనే సీనియర్ అతను నిన్న రాత్రి 11 గంటల వరకు అక్కడ లోపల ఉన్నారనేది మీరు ఇస్తున్న సమాచారం. అతను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏమైనా చెప్పారు? తప్పకుండా వాళ్ళే కాదు, ఆర్డీఓ ఉన్నటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అందరినీ కూడా చేస్తూ ఉన్నారు. గౌతమ్ ఉన్నాడు, ఇంకో వీఆర్ఏ ఉన్నారు, అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా చెప్తున్నా కదా, వాళ్ళు ఫోన్ రికార్డ్స్ దగ్గర నుంచి ఏ టవర్ నుంచి ఎవరితో మాట్లాడారో దగ్గర నుంచి ఇవాళ నిన్న ఆ సమయమే కాదు, ఆ ముందు దగ్గర నుంచి అన్నీ కూడా, ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ యొక్క ఇష్యూని. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఎవరైతే దీని బాధ్యులో వారు శిక్షింపబడతారు, పట్టుకోబడతారు. మళ్ళీ ఇలాంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రం జరగకూడదనే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. సార్ రెవెన్యూ సంబంధించిన కాగితాలే ఇప్పుడు జరగడం ఇది రెండోసారి. సో దీనికి సంబంధించి అంటే దీంట్లో ఎక్కడో అధికారులు స్టిల్ ఇంకా మీ మాట వినడం లేదు, మీ కంట్రోల్లో లేదు అనేది అర్థమవుతుంది. చాలా నేను క్లారిటీ చెప్పాను కదా బ్రదర్ మీకు, వాళ్ళ పరిపాలన విధానం అలాంటిది కాబట్టి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారులను కంట్రోల్లో పెట్టి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. మేము 30 రోజులు అయింది. మేము ప్రక్రియ ప్రకారంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక ప్రక్రియ ప్రకారం జాయింట్ కలెక్టర్ లాగా మొన్న రాత్రి వేసాం. కొత్త అధికారులు వస్తున్నారు కాబట్టి దాని ముందే ఇవన్నీ మాయం చేయాలని చెప్పేసి గతంలో వాళ్ళ చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు మోచేతి నీళ్ళు తాగినటువంటి ఆ వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసినటువంటి ఇది తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, తప్పకుండా శిక్షింపబడతారు. ముందు మేము అందరూ కూడా తీసుకుని ఏ డాక్యుమెంట్లు పోయినా ఎట్లా రిట్రీవ్ చేయాలా ఆ దాని మీద మేము ముందు శ్రద్ధ పెడతా ఉన్నాం. తప్పకుండా ఈ పని చేసిన వాళ్ళు ఎవరిని కూడా క్షమించేది లేదు. తప్పకుండా ఎవరెవరు ఇన్వాల్వ్ దీని కనుక ఎంత పెద్ద చెయ్యి ఉన్నా కూడా వాళ్ళని తప్పకుండా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు తీసుకొస్తారు. 95% రిట్రీవ్ చేసే ఛాన్స్ ఉంది. ఏదైతే తహసీల్దార్ యొక్క కంప్యూటర్ల మీద ఉందో అక్కడ వరకే ఉంటే రాదని చెప్పేసి అంటున్నారు. బట్ అది మిగతా ఎందుకంటే ఇప్పుడు నేను చూపించాను కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ అవి ఒట్టి తహసీల్దార్ దాంట్లో ఉంటాయి, ఇంకా ఎల్లుండవు పైకి. సో అవి ఒక్కటి అలాంటివి ఏమైనా దగ్ధం చేసి ఉంటే రాకపోతే 95% మిగతా అన్ని కూడా వచ్చే విధంగానే ఉన్నాయి. కానీ తప్పకుండా దీని మీద అందరూ అదుపులో చెప్పే కదా, ఫోన్లు కూడా సీజ్ చేశారు. అందరూ కూడా అదుపులో ఉన్నారు. డీజీపీ గారు అక్కడే ఉన్నారు. అందరు కూడా మీరు చెప్పాను ఎంఆర్ఓ కాదు కింద పైన ఆఫీసర్ కూడా అదుపులో ఉన్నాడు. ఏం కాదు అందరూ అంటే ఏదైనా దీనికి సంబంధించి దాని మీద అంటే 99% అతని కంట్రోల్లో ఉంది కాబట్టి, ఎందుకంటే గత 1000 కోట్ల రూపాయల దాదాపుగా అక్కడ అవినీతి జరిగింది పెద్దిరెడ్డి గారు ద్వారా అని చెప్పేసి అక్కడ మా ఎమ్మెల్యే కూడా గత వారంలో కూడా చెప్పటం, వెళ్ళి ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడగటం, ఈ పేపర్ల గురించి కూడా అడగటం. మళ్ళీ మనం చూసాం మన 982 ఎకరాలు ఏదైతే దోచుకున్నారో దాన్ని మేము క్యాన్సిలేషన్ వైపు పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎలా దీన్ని మార్చారు, ఎలా 982 ఎకరాలు ఇచ్చారనేది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా దగ్ధం అయి ఉండొచ్చు. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళ శిక్షార్హులు. తప్పకుండా ఇది మేము అనుకుంటాం తప్పకుండా వైసీపీ నాయకులు, ఎందుకంటే క్లియర్ కట్గా మనకు కనపడతా ఉంది. నేను చెప్పినట్టుగా ఈ ఉద్యోగస్తులు వారం రోజుల్లో చేయమంటే వారాల రోజుల్లో చేయరు. అలాంటిది ఆదివారం రోజు రాత్రిపూట 10:30కి 11 గంటలకు వెళ్ళి అంత సిన్సియర్గా పని చేయాల్సినంత పని లేదు, అంత సిన్సియర్గా అక్కడ ఉండాల్సినంత ఇది అవసరమూ లేదు. సో డెఫినెట్గా వాళ్ళు ఒక కుట్రకోణంతో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కొందరు అధికారులు కాబట్టి వారు ఇలా చేశారు. ఇంకా ఎవరన్నా అలా ఉంటే వెంటనే వాళ్ళు ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోవచ్చు, కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠినంగా శిక్షింపబడతారని చెప్పేసి చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే ఏ స్థాయి అధికారి దీంట్లో ఉన్నా, ఏ స్థాయి నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం. థ్యాంక్ యూ. విషయం అనేది చాలా సీరియస్. అయితే పెద్దిరెడ్డి మీద కాపాడేందుకు అధికారులు చేశారా, లేదంటే తాము చేసిన తప్పులు బయటపడకుండా ఉండేందుకోసం తాము కాపాడుకునేందుకు చేశారని భావిస్తున్నారు? ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అనువాయులు వాళ్ళ బంధుమిత్రులు బాగుపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, రీసర్వే అవ్వచ్చు, అలాగే 596 ప్రొవిషన్ యాక్ట్ అవ్వచ్చు. వీటిల్లో ఇవన్నీ పెట్టుకుని కేవలం వాళ్ళు ఆర్థికంగా బాగుపడే విధంగా, పేదవాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకుని చేశారు. ల్యాండ్ టైటిలింగ్ కూడా మేము రిపీల్ చేయబోతాం రేపొద్దున కూడా. ఎందుకు అంటే ఆలోచన ఒకటైతే ఇంప్లిమెంటేషన్ ఒకలాగా ఉంది. ఆలోచనలన్నిటి కూడా దాన్ని మార్చేసి నీతి ఆయోగ్ ఒకటి చెబితే దానికి అన్నీ కూడా మార్పులు చేసి కేవలం వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి ఆర్థిక లబ్ధి పొందే విధంగా వాళ్ళు మార్చుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే ఇలాంటివి కూడా, అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పటికీ మేము దైవదూతలం, ఎప్పటికీ మేమే ఉంటాం, మేము చేసుకుంటూ పోతాంలే అని అనుకున్నారు. వాళ్ళు కర్మగాలి ప్రజలు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపాలు పడినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. అందుకని వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అరాచకాలు బయటకు వస్తాయనేసి ఏదైతే భూ దందాలు చేశారో, భూ కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంటే తప్పక చేయలేకపోతే వాళ్ళు ఇంకా ఇదవుతారని చెప్పి జైలుకి పాలవుతారని చెప్పి భయానికి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పకుండా జైలుకి వెళ్ళటం ఖాయం. ఏదైతే ఇలాంటి గవర్నమెంట్ ఆస్తులు దగ్ధం చేయడంతో పాటు ఇలాంటి దుశ్చర్యలు ఏదైతే
ల్యాండ్ గ్రాబింగ్ కింద వస్తాయో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఎకరాలు మొత్తం అక్రమాలు జరిగాయి అంటున్నారు. అది విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అది ఇంకా పూర్తిగా చెప్పలేదు. పూర్తిగా ఇంకా స్టేట్ మొత్తం కూడా మేము తిరుగుతాము, అక్కడ పొలిటికల్ గ్రీవెన్స్ తీసుకుంటాం, సామాన్య మనుషుల దగ్గర గ్రీవెన్స్ తీసుకుంటాం, తర్వాత అధికారులతో మాట్లాడతాము ఎంత జరిగింది అనేది మేము ఇంకా అసలు ఈ రోజుకి అప్పు ఎంత ఉంది రాష్ట్రానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే రకరకాలైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు ఎన్ని తెచ్చారంటే ఇప్పుడు కొత్త అప్పులు బయటకు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ డిరైవ్ అవడానికి టైం పడుతుంది. సో అట్లనే ఇవన్నీ కూడా మా నోటీస్కి వచ్చినాయి. ఇప్పుడు దాకా 40,000 కోట్ల రూపాయల అక్రమాలు చెప్పింది తక్కువ. వాళ్ళు 1,00,000 చేశారా 1,50,000 చేశారని ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ టెల్. డెఫినెట్ మార్నింగే ఇచ్చాము. అన్ని రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నాట్ ఓన్లీ రెవెన్యూ ఎక్కడెక్కడైతే మనకి వాళ్ళు స్కాములు చేశారో, ఇప్పుడు మనకి ఎక్సైజ్ అవ్వచ్చు, మేజర్ స్కామ్ జరిగింది అక్కడ సివిల్ సప్లైస్ విభాగాలు జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అన్ని దగ్గర కూడా మనకి పగడబందీగా సెక్యూరిటీ పెట్టమని చెప్పాము. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.